టు ది పెట్ టు ఎగ్జాటిక్ గపీస్. ఇవాళ టాపిక్ వచ్చేసి హౌ టు గెట్ సక్సెస్ఫుల్ లీటర్ ఆఫ్టర్ మీటింగ్ ఆఫ్ అ ఫీమేల్ డాగ్ అండ్ మెథడ్స్ టు ఫాలో అండ్ ప్రికాషన్స్ చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. అండ్ ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే మీ డాగ్ ఫిట్ అండ్ హెల్తీ ఉందా లీటర్ కోసం, అండ్ మీ డాగ్కి వ్యాక్సినేషన్స్ అన్నీ అప్ టు డేట్ అయ్యిందా అనేసి చూడాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మీ డాగ్స్కి టిక్స్ ఉన్నాయా అనేసి చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ టిక్స్ ఉంటే మాత్రం మీ డాగ్స్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ డాగ్ హీట్ సైకిల్లో ఇన్ కేస్ ద బ్లడ్ వచ్చి లైట్ పింక్ కలర్లో టర్న్ అవుతే మీరు మీ ఫీమేల్ డాగ్ని స్వాప్ టెస్ట్ లేదా ప్రొజెస్ట్రాన్ టెస్ట్కి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అకార్డింగ్ టు ప్రొజెస్ట్రాన్ లెవెల్ మేటింగ్ డేట్ ఫిక్స్ అవుతుంది. సో ఏ డేట్ అయితే ఫిక్స్ అయ్యి ఉంది ఆ డేట్ రోజు మీరు మీటింగ్ చేపిస్తే మీకు 100% రిజల్ట్ వస్తుంది. స్వాప్ టెస్ట్ లేదా ప్రొజెస్ట్రాన్ టెస్ట్ మీరు చేపించేసిన తర్వాత మీకు మీటింగ్ డేట్ అనేది తెలుస్తుంది. అండ్ మీటింగ్ డేట్ తెలిసాక మీరు చూస్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ హెల్తీ అండ్ ప్రూవెన్ మేల్ని చూస్ చేయాల్సి వస్తుంది. ప్రూవెన్ మేల్ అండ్ వాటికి ఏం జెనెటిక్ ఇష్యూస్ ఉండొద్దు. అండ్ మేక్ షూర్ అది డబల్ టెస్ట్ కల్ అయి ఉండాలి. ఇన్ కేస్ అది సింగిల్ టెస్ట్ కల్ ఆర్ఎల్స్ ఎనీ జెనెటిక్ ఇష్యూ లైక్ హిప్ డిప్లేషియా కానీ లెగ్ బెండింగ్ కానీ అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే అది ఫర్దర్గా పప్పీస్కి కూడా క్యారీ అవుతుంది. సో మేక్ షూర్ దట్ ప్రాపర్ హెల్తీ మేల్ని చూస్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే డబల్ టెస్ట్ కల్ అయి ఉండాలి. అండ్ మీటింగ్ డేట్ ఫిక్స్ అయ్యాక మీరు ఎప్పుడు కానీ మీటింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్లో ప్లాన్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అంటే బిఫోర్ 8 o'clock అలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 5 o'clock అలా ప్లాన్ చేసుకోవాలి మీటింగ్. అండ్ ఫస్ట్ మీటింగ్ తర్వాత మీరు 48 hours గ్యాప్ తీసుకున్న తర్వాత సెకండ్ మీటింగ్ కోసం ప్లాన్ చేయాలి. అండ్ మీటింగ్ తర్వాత మీ డాగ్కి మంచి హెల్తీ ఫుడ్ అండ్ కాల్షియం, ప్రోటీన్స్, మల్టీవిటమిన్స్ ఇవ్వాలి. అండ్ నేను పర్సనల్గా ఇచ్చేది ఏంటంటే న్యూట్రిచ్ టాబ్లెట్ మీటింగ్ తర్వాత. ఎందుకంటే డాగ్లో ఏమైనా డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఏమైనా ఉంటే ప్రివెంట్ చేస్తుంది. అండ్ మంచి కోట్ గ్రోత్ అండ్ ఓవరాల్గా డాగ్లో ఏమైనా గ్రోత్ ఉన్నా కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. సో బ్రీడింగ్ బిచ్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ ఫీమేల్ బిచ్చెస్కి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఆపేయాలి. అంటే డాగ్లో ఓవర్ ఎక్సైట్మెంట్ వాటిని అన్నిటినీ కంట్రోల్ చేయాలి. అండ్ జంపింగ్, క్లైంబింగ్ స్టెప్స్, స్విమ్మింగ్ అలాంటివన్నీ మీ డాగ్కి ఆపేసేయాలి. అండ్ డీవార్మింగ్ అనేది చేపియొద్దు. అండ్ బాతింగ్ అనేది చేపియొద్దు. అండ్ డాగ్ మేట్ అయ్యిందనేసి ఓవర్ ఎక్సైట్మెంట్లో మీరు సడన్గా డైట్ అనేది చేంజ్ చేయొద్దు. డైట్ చేంజ్ చేయడం వల్ల డాగ్లో హెల్త్ ఇష్యూస్ వస్తుంది. అండ్ ఈవెన్ డయేరియా ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆఫ్టర్ మీటింగ్ తర్వాత మీరు మీ డాగ్ డైట్లో డైలీ ఒక న్యూట్రిచ్ టాబ్లెట్ అండ్ ఒక ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఫాలిక్ యాసిడ్ అనేది మీ డాగ్ ప్రెగ్నెన్సీని ప్రమోట్ చేస్తుంది. అండ్ ఈ ఫాలిక్ యాసిడ్ మీకు ఆల్సో మన హ్యూమన్ మెడికల్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీ ఫీమేల్ బిచ్ ఓవర్ ఎక్సైటెడ్ అండ్ హైపర్ యాక్టివ్ అయితే మీ ఫీమేల్ బిచ్ని మీరు కేజ్లో పెట్టడం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మీరు బయట పెట్టడం వల్ల అది మళ్ళీ జంపింగ్, క్లైంబింగ్ చేయడం వల్ల డాగ్ అనేది మిస్క్యారేజ్ అండ్ ఫెయిల్యూర్ అవుతుంది. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అండ్ నచ్చినట్లు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ హెల్తీ టిప్స్ ఆఫ్ పెట్స్ అండ్ గపీస్.